హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. పార్ట్ 1లో లైఫ్ ప్రాసెసెస్లో పోషణ అంటే ఏంటి అని చదివాం. పోషణ తర్వాత ఈరోజు క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి పోషక పదార్థాల గురించి చదవబోతున్నాం. అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ గురించి క్షుణ్ణంగా చదవబోతున్నాం. ముఖ్యమైనటువంటి కొన్ని పోషక పదార్థాలు ఇచ్చాడు. అంటే పోషణలో మనం ఆహారం తీసుకుంటున్నాం కదా, ఆ ఆహారంలో ఏమేం పోషకాలు ఉంటాయి, ముఖ్యమైనటువంటి పోషకాలు ఏముంటాయో ఆ పోషకాల గురించి కొంచెం మ్యాటర్ ఇవ్వడం జరిగింది. అది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఫస్ట్ పోషకం ఏంటంటే కార్బోహైడ్రేట్స్. రైట్. కార్బోహైడ్రేట్లు అనేవి ప్రధానమైనటువంటి శక్తి వనరులుగా చెప్తాం. ప్రధానమైనటువంటి శక్తి వనరులు ఇవి. అంటే మనిషికి ప్రధానంగా శక్తినిచ్చేటువంటి వనరులు ఏమున్నాయంటే కార్బోహైడ్రేట్స్. మరి కార్బోహైడ్రేట్స్ యొక్క సమృద్ధి ఆహారం అని దేన్ని అంటారంటే బియ్యం అండి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం ఏది అంటే బియ్యం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్పెషల్గా ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్ అని ఒకటి ఇచ్చాడు. అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఆహారంలో ఉన్నాయా లేదా అని చూడడానికి ఒక టెస్ట్ ఇచ్చాడు. ఆ టెస్ట్ ఏంటంటే ఆహార పదార్థం తీసుకొని ఆహార పదార్థంలోకి 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం కలపాలి. ఎటువంటి అయోడిన్ ద్రావణము? సజల అంటే నీళ్లు కలిపినటువంటిది అని. సో ఆ సజల అయోడిన్ ద్రావణం ఎలా తయారు చేయాలనేది కూడా ఇచ్చాడు. అది కూడా మనం చివరిలో ఒక బాక్స్ రూపంలో ఇచ్చాం. చూద్దాం ఒకసారి. అది కూడా చెప్పలేము, అది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని చుక్కల నీరు కలపాలి, సో ఇది కూడా ఉంటుంది. సో 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాం. సజల అయోడిన్ ద్రావణం ఎలా తయారు చేస్తామనేది కూడా నెక్స్ట్ చెప్పబోతున్నాం. సో ఆహారానికి 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం కలపగానే బ్లూ బ్లాక్ కలర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్లూ బ్లాక్, నీలి నలుపు రంగు వస్తుంది. అందులో కనుక కార్బోహైడ్రేట్స్ ఉంటే, స్టార్చ్ ఉంటే. నెక్స్ట్ మరి ఈ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలకు ఉదాహరణగా బియ్యం ఇందాక చెప్పుకున్నాం, ఇందులో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బంగాళదుంప. సో పిండిగా ఉండేటువంటివన్నీ మనం గుర్తించవచ్చు. బంగాళదుంపలు, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్, గోధుమలు, వీట్, సజ్జలు, బాజ్రా, మొక్కజొన్న, బొప్పాయి, సో పుచ్చకాయ, వాటర్ మిలన్, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఏముంటుందంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ పోషకం వచ్చేసి నెక్స్ట్ న్యూట్రియంట్ మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్ అని అంటాం. ప్రోటీన్స్, వీటిని శరీర నిర్మాణాహారాలు అని అంటారు. అంటే శరీర నిర్మాణానికి అవసరమయ్యేవి మరియు పెరుగుదలకు అవసరమయ్యేవి, కణజాల మరమ్మత్తు కొరకు కూడా అవసరమవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ అనేటువంటివి పెరుగుదలకు, అందుకే కండరాల పెరుగుదలకు, కణజాల మరమ్మత్తుకు, సో బాడీలో కొన్ని కణజాలాలను రిపేర్ చేసుకోవడానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరమవుతాయి. మరి దీనికి సంబంధించి టెస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆహారం తీసుకోండి. ఆహారం పైన 10 చుక్కల నీరు వేయాలా, అదేవిధంగా 10 చుక్కల కాస్టిక్ సోడా అంటే NaOH, దీన్నే సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటాం. ఇక్కడ కాస్టిక్ సోడా అని కాకుండా మనకు ఆప్షన్లో సోడియం హైడ్రాక్సైడ్ అని ఇచ్చినప్పుడు కూడా మనం దీన్ని గుర్తుపట్టుకోగలగాల. సో ఇక్కడ రాసుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా రాసుకోండి. అదేవిధంగా 2 చుక్కల కాపర్ సల్ఫేట్ CuSO4 కలపాలి. కాపర్ సల్ఫేట్ కలపాలి. సో ఇవన్నీ కలిపితే మనకు వచ్చేటువంటి కలర్ ఏంటంటే వైలెట్ కలర్ రావాలి. ఊదా రంగు వస్తే అందులో ప్రోటీన్స్ ఉన్నాయని అర్థం. ఇది ప్రోటీన్స్ సంబంధించినటువంటి టెస్ట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇంతకుముందు అడిగారు. ఇంతకుముందు డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. కాపర్ సల్ఫేట్ను ఏ పోషకాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు, ఏ పోషకాన్ని గుర్తించే టెస్ట్లో వాడతారు అని అడిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి ఇవి ప్రోటీన్స్ అంటే పప్పు దినుసుల్లో చాలా ఎక్కువ ఉంటాయండి. పల్సెస్, అన్ని రకాల పప్పు దినుసులు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పప్పు దినుసులు అనుకుంటే చాలు, అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక గుడ్డు మనకంతా బాగా తెలుసు. బఠానీలు, ఇవి కూడా పప్పు దినుసులే. సో బఠానీల్లో ఉంటాయి. సోయా చిక్కుడులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ కొవ్వులు, ఫ్యాట్స్ అంటాం. ఇవి కూడా శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు. ఎందుకు ఇవి కూడా అన్నామంటే ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, వాటిని మనం శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని చెప్పుకున్నాం. సో ఇవి కూడా అంటే కొవ్వులు కూడా శక్తినిచ్చే ఆహార పదార్థాలే. కాకపోతే కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే ఇవి ఎక్కువ శక్తినిస్తాయి. అంటే కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే అవి కొవ్వులు. గుర్తుపెట్టుకోవాలి. రైట్.
సో వీటికి సంబంధించిన టెస్ట్ చూస్తే చాలా సింపుల్ అండి. ఆహారాన్ని ఒక పేపర్లో ఉంచి బాగా నలిపి కొద్దిసేపు ఆరనిస్తే పేపర్ పైన నూనె మరక ఉంటే అందులో కొవ్వు ఉన్నట్టు. అంటే కొవ్వు అంటే నూనె అంటే మొక్కల కొవ్వు. మొక్కల నుంచి వచ్చినటువంటి కొవ్వునే మనం నూనె అని వాడుతూ ఉన్నాం. ఇక జంతువుల నుంచి వచ్చిన కొవ్వు మనకు తెలుసు. సో ఇది మొక్కల నుంచి వచ్చిన కొవ్వుని నూనె అని అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ కూడా నూనె పదార్థాలు, సమోసాలు, పూరి, మీగడ, మలాయ్ అంటాం. క్రీము, రబ్డీ అంటే ఇది పాలు మరియు వివిధ డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి చేసేటువంటి ఒక స్వీట్ అండి ఇది రబ్డీ అనేటువంటిది. సో దీంట్లో కూడా పువ్వులు ఎక్కువ, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి దూద్ పేడ అంటాం కదా, సో అది స్వీట్ అనమాట. సో ఇవి దీనికి ఎగ్జాంపుల్స్. సో ఇందాక చెప్పినట్టు మనం టెస్ట్లకు వాడినటువంటి సజల అయోడిన్ ద్రావణం తయారు ఎలా చేయాలి, కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి, కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటిది కూడా ఇచ్చాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా సింపులే. సో సజల అంటే నీరు కలపాలని అర్థం. ఒక పరీక్షణాలకు సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు వేస్తే మనకు అయోడిన్ సరిపోతుంది. దీన్ని 2-3 చుక్కలు మనకు టెస్ట్లో కలుపుకుంటాం దీన్ని తీసుకొని. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలంటే 2 గ్రాములు తీసుకోవాలి కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ని మైలుతుత్తం అని అంటాము. మైలుతుత్తం అంటారు, వైలెట్ కలర్లో ఉంటుంది. ఇది సాధారణంగా జొన్నలకు కలిపి ఇత్తుతూ ఉంటారు కాపర్ సల్ఫేట్. ఓకే, ఇది 2 గ్రాములు తీసుకోవాలి. దీనికి 100 ml వాటర్ కలపాలి. చూడండి, 2 గ్రాములు 100 ml వాటర్ కలిపి కరిగిస్తే మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైపోతుంది. దీన్ని మనము ప్రోటీన్ టెస్ట్లో 10 చుక్కలు వాడుతున్నాం తయారు చేసుకున్న దాన్ని. నెక్స్ట్ వచ్చేసి కాస్టిక్ సోడా ద్రావణం ఎలా తయారు చేయాలంటే ఇక్కడ 10 గ్రాముల NaOH తీసుకోవాలి. సో 100 ml వాటరే కలుపుతాం ఇక్కడ కూడా. సో దీన్ని మనము ప్రోటీన్ టెస్ట్లో వాడుతున్నాం. రైట్.